ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మవద్దంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి కీలక సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోమాత కాటన్ ఇండస్ట్రీస్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కాటన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టపాస్ కిసాన్ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చిందని పొన్నం తెలిపారు. జిన్నింగ్ మిల్లు, పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు స్లాట్ తేదీలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఈ ఏటా గణనీయంగా తగ్గిందన్న ఆయన క్వింటల్ ప్రతికి 8,100 రూపాయలు మద్దతు ధర ఉందని మంత్రి వివరించారు. ఇక తెలంగాణలో మొట్టమొదటిసారిగా తమ నియోజకవర్గ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్, మిగతా అందరం కలిసి ప్రారంభించినాం. ఈరోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతా ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది. 8,100 ఎంఎస్పి రేట్ ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్ ఉండాలి, 12% తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ